జీవితాన్ని భూమి మీద దేవుడు రాయించిన పుస్తకమే దైవ గ్రంథం. మీ చేతుల్లో ఉన్న బైబిల్. బైబిల్కు మరో పేరు ఏంటంటే మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. మనిషి బ్రతుకంతా కూడా బైబిల్లోనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాక్యం ఉన్నది. ఈరోజు మీరు ఎప్పుడు వినని మంచి మంచి సంగతులన్నీ బైబిల్లో నుంచి వింటారు. దేవుడి పిల్లగా, దేవుడు అనగానే ఈరోజు లోకానికి ఎలా అర్థమయ్యాడు అంటే కేవలం కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికో, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ఇలా దేవుడిని అర్థం చేసుకున్నారు తప్ప అసలు మానవ జీవితానికి దేవుడికి ఉన్న బంధం ఏంటో కూడా ఇప్పటి వరకు మానవుడు ఆలోచించలేకపోయాడు. దేవుడు పిల్లగా, మన కళ్ళ ముందు కదులాడుతున్న ఈ ప్రకృతిని అంతా కూడా కలిగించిన ఒక మహాశక్తి దేవుడు, సృష్టికర్త. మీకు పైన కనబడుతున్న ఆకాశానికి, మీరు కూర్చున్న ఈ నేల, ప్రతిరోజు మీరు అనుభవిస్తున్న గాలి, నీరు, ఆహారము, వీటన్నిటినీ కలిగించిన పరలోకపు తండ్రికి, సృష్టికర్తకు, మహాశక్తికి మనిషికి ఒక అభినవ సంబంధం ఉంది. ఆ బంధాన్ని గుర్తించడంలో మనిషి వెనకపడ్డాడు. అందుకే మనిషి భూమి మీద తన జీవితం అంతా కూడా గురి తప్పింది. గురి తప్పిన జీవితాలు ఏమైపోతాయో మీకు తెలియదు కాదు. గురి తప్పినపడానికి గల కారణం ఉంటుంది. అది ఏంటి అన్నప్పుడు గతం మర్చిపోయాడు. బాగా వినాలి ప్రసంగం. పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. దేవుడు వాక్యం వినబడుతున్నంతసేపు శ్రద్ధగా మీరు ఆ మాటలు ఆలకించండి. మనిషి గతం మర్చిపోయాడంట. అందుకు భూమి మీద తనకు ఇవ్వబడిన 60-70 సంవత్సరాల చిన్న జీవితం గురి తప్పింది. ఇంతకీ మనిషి మర్చిపోయిన గతం ఏంటి? మనిషి ఏ గతాన్ని మర్చిపోయాడు? గతం మర్చిపోవడం ఏంటంటే మాకు మా గతాలన్నీ గుర్తున్నాయి అని మీరు అంటారు. జాగ్రత్తగా వినండి. గతం అనగానే మీకు ఏం గుర్తుంది? గత సంగతులు అనగానే మీకు ఏం గుర్తున్నాయి అంటే మీరు ఎక్కడ పుట్టారో గుర్తుంది, మీ తల్లిదండ్రులు ఎవరో గుర్తుంది, మీరు ఆ గుర్తుంది కదా. టైటిల్ పెట్టారండి, గతం మరిచిన మనిషి గురి తప్పిపోయిన జీవితం. మరి మా గతం అంతా మాకు జ్ఞాపకం ఉంది కదా. మా జ్ఞాపకం అంతా మేము ఎప్పుడు అడిగితే అప్పుడు వచ్చిన మనిషి అని ఎందుకు పెట్టారు? దేవుడు కదా. మానవ ఆలోచనలు వేరు. దేవుడు ఎక్కడి నుంచి మనిషికి ప్రారంభమవుతుందని మనిషి పొరపడ్డాడు అంటే కేవలం ఈ భూమి మీద లెక్కించడం ప్రారంభించారు. ఇక్కడ కూర్చొని మీ అందరికీ కూడా బర్త్డే డేట్స్ ఉంటాయి, పుట్టిన రోజులు, తారీఖులు ఉంటాయి. 4వ తారీఖు 5వ నెల 1986 నా బర్త్డే, నేను పుట్టానని చెప్పాను. అలాగే ఈ రోజు భూమి మీద ఉన్న మీ అందరికీ కూడా ఏదో ఒక తారీఖు ఉంటుంది. ఆ తారీఖు ఆ సంవత్సరంలో ఆ నెలలో రాగానే కరెక్ట్ గా మీరు బర్త్డే చేసుకుంటున్నారు. అక్కడి నుంచి నేను పుట్టానండి, అక్కడి నుంచి నేను తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గ్రామంలో పెరిగాను, తర్వాత నన్ను ఒక స్కూల్లో వేశారు, ఆ స్కూల్లో నేను చదువుకున్నాను, తర్వాత కాలేజీలో చదువుకున్నాను, తర్వాత వివాహం అయింది, వివాహం వారు ఒక గ్రామానికి ఇచ్చారు, అక్కడ నాకు బిడ్డలు పుట్టారు, ఇది నా గతం అని అనుకుంటున్నారు మనుషులు. దేవుడి పిల్లలారా, ఇక్కడే పొరబడింది మానవ సమాజం అంతా, ఇక్కడే పొరబడిపోయింది దేవుడి పిల్లలైన వాళ్ళంతా కూడా. దేవుడు ఎంతకు ముందు ఉన్న సంగతులు చెప్పడాన్ని బైబిల్లో ప్రారంభించాడు. జాగ్రత్తగా కొంచెంసేపు మనసు పెట్టి నేను చెప్పే ప్రతి మాట ఆలోచించాలి. గతమానగానే నేను దేనికి సంబంధించింది మాట్లాడుతున్నాను అంటే మీరు పుట్టక మునుపు మీకు ఒక గతం ఉంది, మీరు ఈ లోకానికి రాక మునుపు మీకు ఒక గతం ఉంది. మిమ్మల్ని ఈ లోకానికి పంపించిన కన్నతండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీ గతాన్నంతా కూడా భద్రపరిచి ఇదిగో ఈ తరంలో ఈ రూపంతో ఈ గ్రామాలలో పుట్టిన మీ అందరికీ కూడా మీరు పుట్టినప్పుడు కొద్దిమంది గతాన్ని మర్చిపోతారు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? గతాన్ని మర్చిపోయిన వాడిని ఏమంటారు? నేను కనబడుతున్నాను అందరికి, కనబడుతున్నాను వాళ్ళు చేయలేబండి, కనబడుతున్నా ఆ దేవుడి స్తోత్రం. నా మాట వినబడుతుందా? వినబడుతున్నాను వాళ్ళు చేయలేబండి, వినబడుతుందా? గతం మర్చిపోయిన వాడిని ఏమంటారు? గట్టిగా చెప్పండి సార్, నేను ఓడితో మీరు చెప్పాలి. ఎందుకంటే చివరిలో మీరు మర్చిపోయారో జ్ఞాపకం ఉందో మీకు గుర్తొస్తుంది. చివరికి గతం మర్చిపోయిన వాడిని ఏమంటారు అంటే పిచ్చివాడు అంటారు. వాడు ఏం చేస్తాడు?
ఏ పని చేయకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. అవునా? ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు. తన సొంత వారు ఎవరో తనకు తెలియదు, తనని కన్నదెవరో తనకు తెలియదు, ఆయన ఏ ఊర్లో జన్మించాడో ఆయనకు తెలియదు. బస్సు ఎక్కుతూ ఉంటాడు, దిగిపోతూ ఉంటాడు. ఎందుకు ఎక్కాడో తెలియదు, ఎందుకు దిగిపోయాడో తెలియదు. కండక్టర్ అవతారం చూడగానే చెప్పేస్తాడు, ఏమని? నాయన ఇతను గతం మర్చిపోయాడు. బస్సు ఎక్కనిస్తారా కండక్టర్? ఎక్కనివ్వడు. మీరు మీ ఊర్లో చాలా మంది అలా తిరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? అతని విషయంలో మీకు తోచింది ఏదో అతనికి పెడతారు, జాలి పడతారు. అయ్యో పాపం పిచ్చివాడండి, గతం మర్చిపోయాడండి. గతం మర్చిపోయిన వాడికి ఇల్లు జ్ఞాపకం లేదు. బాగా వినాలి. గతం మర్చిపోయిన వాడికి తండ్రి జ్ఞాపకం లేదు. గతం మర్చిపోయిన వాడికి ఒకవేళ వివాహం అయితే భార్య జ్ఞాపకాల్లో లేదు. ఏమి జ్ఞాపకాల్లో లేవు గనక గతం మర్చిపోయిన ఇతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియకుండా తిరుగుతాడు. రోడ్డు మీద చూడండి, పేపర్లు అన్నీ మడిచేలా పెట్టుకుంటాడు. ఇవన్నీ చివరిలో అడుగుతాను, నేను జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ పేపర్లన్నీ తీసుకొని చంకలో పెట్టుకుంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ పేపర్ల వల్ల అతనికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. పేపర్లు పెట్టుకుంటాడు, ఏవో పిచ్చి పిచ్చి చర్చలు పట్టుకుంటాడు. ఏమంటే అతని జుట్టు అంతా ఇక్కడ వరకు పెరిగిపోయి ఉంటుంది, నీట్గా ఉండడు, స్నానం చేయడు, షేవింగ్ చేయించుకోడు. ఏమేమో అతనికి ఏది దొరికితే అతను పట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు, ఏదో చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇతను చూసి మనం ఏమంటున్నాం? పాపం అండి. ఏం మర్చిపోయాడు? గతం మర్చిపోయాడు. ఓకే, జాగ్రత్తగా ఉందండి. ఇతని గతం మర్చిపోయామని మనం జాలి పడుతున్నాం. మనమంతా మన గతం మర్చిపోయామని మనల్ని పుట్టించిన పరలోకపు తండ్రి మనల్ని కూడా ఇలాగే జాలి పడుతున్నాడు. ఏంటంటే మనం మన గతాన్ని మర్చిపోయామా? ఎస్. మానవ జాతి మొత్తం వాళ్ళ పుట్టడానికి ముందున్న గతాన్ని మర్చిపోయింది. పుట్టిన తర్వాత ఒక డేట్ వేసుకుంది, అక్కడి నుంచి నా జీవితం ప్రారంభమైంది అంటుంది, అక్కడి నుంచే లెక్కించుకుంటుంది, అక్కడి నుంచే నా వయసు అంటుంది. ఒక 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు, అక్కడి నుంచి అక్కడ లెక్కేసేస్తుంది. చనిపోతున్నాడు, అయిపోయింది. సమాధి చేస్తున్నారు, ఇంకా అయిపోయిందండి అతని జీవితం అనుకుంటున్నారు. తప్పండి. మనిషికి గతం మర్చిపోయాడు, భవిష్యత్తు కూడా మర్చిపోయాడు. కేవలం మనిషికి జ్ఞాపకం ఉన్నది, మనిషి చూస్తున్నది దేన్ని అంటే ఈ భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలని చూస్తున్నాడు తప్ప దీనికి ముందన్న గతం మర్చిపోయాడు, దీని తర్వాత రాబోయే భవిష్యత్తును మర్చిపోయాడు. దేవుడు బైబిల్లో ఒక మాట మాట్లాడతాడు. మీరు ఒకసారి మాట చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడో బైబిల్లో. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఎవరికి తెలియదు అంటున్నాడు. చూడండి, బాగా వినాలి దేవుడి మాటలు, బాగా ఆలోచించాలని చెప్పే ప్రతి మాట మళ్ళా చెప్తాను. చూడండి, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుతున్నారట. పిచ్చివాడు ఎలా గడుపుతాడు? వాడి దినాన్ని ఎలా గడుపుతాడు? వ్యర్థంగా గడుపుతాడా? ఏమైనా ఉపయోగకరమైన పనులు చేస్తాడా? పిచ్చివాడు చేయడండి. పొద్దున్నే తెల్లవారుజామున పని ఉన్న వాళ్ళే లేచిపోతాడు, లేచిపోయి బస్ స్టాప్లో కూర్చుంటాడు. ఏ పని ఉందా? అతను అక్కడ కూర్చోవడం వల్ల అతనికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదండి. మీరు ఇది మనసులో పెట్టుకోండి. చివరి వరకు ఒక మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిని మనసులో పెట్టుకున్న ప్రసంగం అంతా వినండి. ఎంత బాగా ఈ రాత్రి మన జీవితం ఏంటో, దేవుడు ఏంటో ఎంత గొప్పగా మీకు అర్థమవుతుందో బాగా వినాలి వాక్యం. నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలుసు. ఏంటి భూమి మీద ఉండే 60-70 సంవత్సరాల ఈ దినాలలో ఏం చేస్తే మనిషికి క్షేమమో మనుషుల్లో ఎవరికి తెలియదట. ఈ భూమి మీద దినాలు, ఈ జీవితాన్ని ఎలా గడపాలో ఎవరికి తెలియదట. నేనంటున్న మాట కాదు, దేవుడు అంటున్నాడు. ఇది తెలియక వ్యర్థంగా, వేస్ట్ గా, ఎవరి పనికిరాని పనులకు తన జీవితాన్ని గడిపేస్తున్నాడు మనిషి అంటున్నాడు. ఎందుకు ఇలా గడిపేస్తున్నాడు అంటే తర్వాత చెప్తున్నాడు అక్కడ వెంటనే, ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలియను, వారు పోయిన తర్వాత ఏమి జరుగునో వారితో ఎవరు చెప్పుదురు. చూసారా? వారు పోయిన తర్వాత ఒకటి జరుగుతుంది.
ఏం జరుగుతుందో ఈ భూమి మీద ఉండగానే మనుషులకు ఎవరు చెప్తారు? దేవుడు మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నాడండి ఈ రాత్రి. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్పే ప్రతి మాట. భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలను క్షేమంగా చక్కగా ప్లానింగ్ చేసుకుంటున్నాడు మనిషి. 3వ సంవత్సరం రాగానే స్కూల్కి వెళ్ళాలి, ఒక 20 సంవత్సరాలు రాగానే వివాహం చేసుకోవాలి, వెంటనే పిల్లల్ని కనాలి, ఒక కుటుంబంగా ఏర్పడాలి, ఒక మంచి ఉద్యోగం చేయాలి, లేదంటే ఒక మంచి వ్యవసాయం చేయాలి, కాస్త డబ్బులు సంపాదించాలి, నా పిల్లలకు ఒక ఇల్లు కట్టాలి. మనిషి భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలు చక్కగా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈ ప్లానింగ్ చేసుకుంటూ అనుకుంటున్నాడు మనిషి, నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇలా బ్రతుకుతున్న వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలను వ్యర్థంగా భూమి మీద గడిపేస్తున్నారు. వాళ్ళకి క్షేమకరమైంది ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పోయిన తర్వాత ఒక భయంకరమైన ప్రమాదం ఉంది, అది ఉందని వాళ్ళకి ఎవరు తెలియజేస్తారు? ఎవరు చెబుతారు? ఎవరు ఎలా సభలు పెడతారు? ఎవరు ఎలా వాక్యాలు చెప్తారు? ఎవరు అందులో ఉన్న భావాన్ని మనుషులకు అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళు మేలుకొలిపి వాళ్ళ జీవిత సత్యాన్ని వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు? ఇదంతా తెలియాలి అంటే మన పుట్టుకకు ముందు జరిగిన ఒక గతం దేవుడు మీకు ఈ రాత్రి చెప్పబోతున్నాడు, బైబిల్లో రాయించాడు. మీ జన్మ, నా జన్మ, వీటన్నిటికీ ముందు జరిగిన ఒక గతం జ్ఞాపకం వస్తే ఈ జీవితం సెట్ అవుతుంది. ఈ జీవితం ఎప్పుడైతే బాగుపడిందో దీని తర్వాత రాబోయే ప్రమాదం, ఈ జీవితం తర్వాత రాబోయే మరో జీవితం, భవిష్యత్తు కూడా చక్కబడుతుంది. గతం మరిచిపోయాడు, ఈ జీవితం గురి తప్పింది, ప్రమాదంలో మనిషి పడిపోతున్నాడు. దేవుని పిల్లలారా, లోకంలో కాలాన్ని 3 రకాలుగా విడగొట్టారు. ఎలా విడగొట్టారో మీకు తెలుసు. ఎలా విడగొట్టారు? భూత, వర్తమాన, భవిష్యత్ కాలం. అంటే అర్థాలు ఏంటి చెప్పండి? జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం కదా, ఈ 3 ఉన్నాయి కదా. అలాగే మనిషి జీవితం కూడా ఈ పుట్టుకకు ముందు ఒక చరిత్ర ఉంది, అది జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వర్తమానంలో ఉన్నారు, దీనికి తర్వాత మళ్ళీ ఏముంది అంటే భవిష్యత్తు ఉంది. ఇవన్నీ మానవ జీవితానికి సంబంధించిన సత్యాలు. ఇవి పట్టించుకోలేదండి మనిషి. దేవుడు అనగానే దేవుడు చెప్పే సంగతులలో మానవ జీవితానికి సంబంధించిన ఇంత జ్ఞానం ఉందని గుర్తించని మనిషి దేవుడు అనగానే ఒక బండగా ఒక గుర్తేశాడు దేవుడికి. ఏంటంటే నాకేదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మొరపెట్టాలి, దేవుడు నన్ను కాపాడతాడు, నేను బాగున్నప్పుడు లోకంలో తిరగాలి. అంతేనా? దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? హాస్పిటల్లో పడ్డప్పుడు క్రైస్తవులు ఎప్పుడైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, హాస్పిటల్లో ఉన్నంత కాలం బెడ్ దగ్గర ఏముంటుంది? మీరు చెప్పాలి బాగా, మీకు తెలుసు, మీరు కూడా పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? ఎక్కడున్నప్పుడు? హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఇంటికి వచ్చిన తర్వాత అదే బైబిల్ ఎక్కడికి ఎగిరిపోయిందో చెప్పాలి. ఎక్కడికి ఎగిరింది? సెల్ఫ్లో గిరాట్ వేస్తే ఆదివారం వచ్చే వరకు అది ఎక్కడుందో కూడా ఎవడికి తెలీదు. కానీ హాస్పిటల్లో ఉన్నంత కాలం మాత్రం ఎక్కడుంది? అది బెడ్ కిందే. అస్తమాటు ప్రార్థనలే, అస్తమాటు ఆ బైబిల్ని చూసుకోవటమే. ఎందుకు? ఎందులో ఉన్నాం? ప్రమాదంలో ఉన్నాం. డాక్టర్ ఏం జరుగుతుందో 24 గంటలు జరిగితే కానీ నేను చెప్పలేదు అన్నాను. అప్పుడు సడన్గా భక్తి పెరిగిపోయింది, బైబిల్ పక్కకు వచ్చేసింది, దేవుడు ప్రార్థనలోకి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత అంతా తగ్గిపోయిన తర్వాత చుట్టాలు వస్తారు, నేను బాగానే ఉన్నానండి, నన్ను చూడడానికి ఆళ్ళు రాలేదు, నన్ను చూడడానికి వీళ్ళు రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఆలోచనలు. అంతే తప్ప అక్కడున్నప్పుడు బాగు చేశాడే దేవుడు, అక్కడున్నప్పుడు నిన్ను కాపాడాడే దేవుడు, అక్కడున్నప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తేసిన నిన్ను బ్రతికించాడే దేవుడు, ఇంటికి వచ్చిన తర్వాత దేవా స్తోత్రం అని ఇలా మీటింగ్ పెట్టించి ఏమైనా కృతజ్ఞతాస్తుతులు చెప్తారా? ఇంటికి రాగానే దేవుడు జ్ఞాపకాల్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇలా అవసరతల కొరకు ఆయన పైన ఆనుకుంటున్నారు. అందుకే ఈ మానవ జీవితం గురించి ఆయన చెప్పిన సత్యాలు ఏవి కూడా మానవ జాతికి ఇప్పటి వరకు అర్థం కాలేదండి. పొద్దున హైదరాబాద్ నుంచి నేను వస్తున్నప్పుడు అండి, కారులో వస్తున్నాం, ఇలాగ ఒక టర్నింగ్ వచ్చింది. ఆ టర్నింగ్ దగ్గర ఏముందంటే బోర్డు, ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త, ప్రమాదాలు జరిగే మలుపు జాగ్రత్త అని బోర్డు పెట్టాడు. వెంటనే ఆ బోర్డుకి కొంచెం ఏవలండి అవతల ఒక 4 ఇటుకరాళ్ళు, ఒక రాడు పైన ఒకటి, ఒక రాడు పైన ఒకటి. ఏమంటే మన ఇల్లు కట్టుకొని ఇటుకరాళ్ళు పేర్చారండి ఇలాగా. అంతే. అటుగా బైక్ మీద వెళ్తున్న ప్రతి ఒక్కరు అక్కడ బండి స్లో చేయటం, ఆ ఇటుకరాళ్ళకి మొక్కుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి?
ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు ప్రమాదం జరుగుతుంది కనుక ఇక్కడ ఏదో ఉంది, రాడు రప్ప మొత్తం మీద ఇది నన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. అంటే దేవుడు అనగానే నన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి, దేవుడు అనగానే నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. దేవుడిని ఎలా మార్చేశారంటే మనుషులు ఒక ఏటీఎం మిషన్లా మార్చారండి. ఏటీఎం మిషన్ ఏమిస్తుంది? ఎప్పుడు కార్డు పెడితే డబ్బులు ఇస్తూ ఉంటుంది. దేవుడు అనగానే నా కోరికలు తీరుస్తూ ఉంటాడు, దేవుడు అనగానే నా ఆశలు తీరుస్తూ ఉంటాడు. ఇంతే నా దేవుడికి నీకు ఉన్న సంబంధం. ఇందుకే భూమి మీద మనుషుల దినాలన్నీ కూడా ఎలా గడిపేస్తున్నారంటే దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ జీవితాన్ని ఎరగక, దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టిస్తున్నాడో మనిషికి తెలియక భూమి మీద ఉన్న వాళ్ళ దినాలన్నీ కూడా ఎలా గడిపేస్తున్నారంట? వ్యర్థంగా గడిపేసి మరణం తర్వాత అత్యంత ప్రమాదంలోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఈ మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలు దేవుడు బైబిల్లో రాయించిన వాటిని పట్టించుకొని వాడిగా మనిషి మిగిలిపోయాడండి. దేవుని పిల్లలారా, మానవ జన్మకు ముందు ఒక పెద్ద గతం ఉంది మనుషులందరికీ. ఆ గతాన్ని మనిషి గమనించిన నాడు, ఆ గతాన్ని దేవుడు బైబిల్లో రాయించింది నమ్మిన నాడు భూమి మీద జీవితం అనేది చక్కబరచబడుతుంది. భూమి మీద జీవితం అనేది పాపానికి దూరం అవుతుంది. భూమి మీద జీవితం అనేది దేవుడికి మరింత దగ్గరవుతుంది. నీ గతం నీకు అర్థమైనప్పుడు, దేవుడు బైబిల్లో రాయించిన గతం నీకు జ్ఞాపకాలలోనికి వచ్చినప్పుడు. ఏంటండి గతం 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 అంటున్నారేంటి? గతం ఉందా మనుషులకి? ఈ భూమి మీద మనుషులు పుట్టక మునుపు మనుషులకు ఒక గతం ఉందా? ఉందండి. గతాన్ని మరిచాడు మనిషి, భూమి మీద వ్యభిచారయ్యాడు. గతాన్ని మరిచాడు మనిషి, భూమి మీద దొంగయ్యాడు. గతాన్ని మరిచాడు మనిషి, భూమి మీద నరహంతకుడయ్యాడు. గతాన్ని మరిచాడు మనిషి, తన కొరకే తాను బ్రతకటం ప్రారంభించాడు. తన బాగుండటం కోసం పక్కవాడిని నాశనం చేయడానికి కూడా వెనకాడని వాడిగా మనిషి ఈరోజు మారిపోవడానికి గల కారణం ఈ జన్మకు ముందు దేవుడు రాయించిన జీవిత సత్యాలు బైబిల్లో రాయించినవి మనిషి ఎరగకపోవటమేనండి. మనిషి జన్మకు ముందు ఒక గతం ఉంది. ఒక మనిషికి దేవుడికి ఒక అవినావభావ సంబంధం ఉంది. ఆ బంధాన్ని గుర్తించలేకపోయాడండి. మలాకి గ్రంథం, అసలు దేవుడు ఏమవుతాడు మానవ జాతికి? మలాకి గ్రంథం 1వ అధ్యాయము. ఏమండి ఒకసారి అందరం చూద్దాం, ఎంత బాగుంటుందో చూడండి మాట. మొదటి అధ్యాయము 6వ వచనం చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అండి. కుమారుడు తన తండ్రిని గణపరుచును గదా, దాసుడు తన యజమానుని గణపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత. దేవుడు ఏమవుతాడంట మనుషులకి? తండ్రా. సాక్షాత్తు ఈ విశ్వాన్ని కలిగించిన సర్వేశ్వరుడు భూమి మీద ఉన్న 6 అడుగుల మనిషికి తండ్రా. అవునండి. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 1వ వచనంలో ఏమని పిలుస్తున్నాడో మానవ జాతిని దేవుడు చూడండి. కీర్తనల గ్రంథం 29 1వ వచనం అండి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. మానవులు ఏమని పిలుస్తున్నాడు దేవుడు? దైవపుత్రులారా, దైవపుత్రులారా, దైవపుత్రులారా. బా ఏం పిలిచాడండి, ఏం పిలుపండి. మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దైవపుత్రులారా, నా పిల్లలారా, నా పిల్లలారా, నేను మీకు తండ్రిని, మిమ్మల్ని పుట్టించిన వాడిని, మీరు ఈ లోకానికి రాకవినిపోయి అనంత విశ్వాన్ని మీ కొరకు కలిగించిన వాడిని. నేను తండ్రిని అయితే, మీరు నాకు పిల్లలైతే నాకు రావలసిన ఘనతేది మీ ద్వారా? కుమారుడు తండ్రిని గణపరచును కదా. ఏది ఘనతేది? నాకు ఘనత తెచ్చే పనులు నీ జీవితంలో ఏవి? ఎందుకు పుడుతున్నాడండి మనిషి? ఎందుకు పుడుతున్నాడు అసలు భూమి మీద? దేవుడిని మహిమపరచడానికి పుట్టిన మనిషి తనను తాను మహిమపరుచుకోవడంలో బిజీ అయిపోయాడు. తనను తాను ఈ లోకానికి గొప్పగా చూపించుకోవడంలో బిజీ అయిపోయాడు. నేను యాక్టర్ని అయిపోవాలి, లోకానికి గొప్పగా కనపడాలి, నేను ఒక రాజకీయ నాయకుడిని అయిపోవాలి, ఒక ఎమ్మెల్యేని అయిపోవాలి, ఒక ప్రెసిడెంట్ అయిపోవాలి, లేదంటే ఒక క్రికెటర్ని అయిపోవాలి, ఒక డాక్టర్ని అయిపోవాలి, లోకంలో నేను గొప్పవాడిగా కనపడాలి. తనను తాను మహిమపరుచుకోవడం ప్రారంభించాడు. ఎందుకు పుట్టాడు తెలుసా మనిషి? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. అసలు మనం ఎందుకు పుడుతున్నాం భూమి మీద దేవుడు చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము నా మహిమ నిమిత్తం 7వ వచనం అండి.
యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించుతును. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. చూసారా, మిమ్మల్ని పుట్టించిన వాడను నేనే. తల్లి గర్భంలో మీకు అవయవాలు చేసింది నేనే. మీ నాన్న చేయలేదు మీకు కన్ను, మీ అమ్మ చేయలేదు నీకు చేతులు, మీ నాన్న చేయలేదు నీకు గుండె, మీ తాత చేయలేదు, ఎవరి నీ చుట్టాలు నీ బంధువులు ఎవరు అనుకుంటున్నారు చూశారు, వాళ్ళు ఎవ్వరూ మీకు తల్లి గర్భంలో అవయవాలు కట్టలేదు. ఎవరు కట్టారు? తల్లి గర్భంలో అవయవాలు కట్టింది ఎవరు? దేవుడు. ఇక్కడ ఎంత బాగా మాట్లాడుతాడు చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. తల్లి గర్భంలో మనల్ని ఎందుకు పుట్టిస్తున్నాడంట? నా ఎక్కడ మహిమ? లోకానికి వచ్చిన తర్వాత పుట్టించిన దేవుడిని మరిచాడు. లోకానికి వచ్చిన తర్వాత పుట్టించిన దేవుడు ఏ పని నిమిత్తం పంపించాడో మర్చిపోయాడు. గతం మరిచి భూమి మీద ఎలా బ్రతకాలో తెలియక ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి దేవుడు కోపాగ్నికి గురై ఎవడి ఇచ్చిన జీవితాన్ని మధ్యలో ముగించుకుని అర్ధాంతరంగా భూమి మీద జీవితాలు ముగించుకుని కనుమరుగైపోతున్నాడండి మనిషి. అర్థం కాలేదు దేవుడు, అర్థం కాలేదు దేవుడి ప్రణాళికలు, అర్థం కాలేదు ఈ జన్మ, అర్థం కాలేదు ఈ జీవితం ఎంత గొప్పదో. నా మహిమ నిమిత్తం నేను పుట్టిస్తే నీ మహిమ కొరకు బ్రతుకుతున్నావేంట్రా భూమి మీద? నీ భార్యను ప్రేమిస్తావు, నీ భర్తను ప్రేమిస్తావు, నీ పిల్లల్ని ప్రేమించావు, నీ కుటుంబాన్ని ప్రేమించావు, నీ గ్రామాన్ని ప్రేమించావు. ఏనాడైనా నిన్ను పుట్టించిన నన్ను ప్రేమించావా? ఆ కుటుంబాన్ని గర్భఫలాలుగా నీకు పిల్లల్ని ఇచ్చింది నేనే. నన్ను ఎప్పుడైనా ప్రేమించావు? పిల్లల్ని ప్రేమిస్తావు, భార్యను ప్రేమించావు, భర్తను ప్రేమించావు, అన్ని ఇచ్చిన నన్ను ఏనాడు ప్రేమించావు నువ్వు? దేవుడు అడుగుతున్న ప్రశ్నలు ఇవి వాక్యం ద్వారా. నా మహిమ నిమిత్తము నేను భూమి మీద మిమ్మల్ని పుట్టించాను. నిన్ను పుట్టించిన వాడు, మిమ్మల్ని అందరినీ సృజించిన వాడును, మిమ్మల్ని పుట్టించిన వాడును నేనే. ఎందుకు పుట్టించాడంట? ఎందుకు పుట్టించాడంట? నా మహిమ నిమిత్తము. ఎంతమంది మహిమపరుస్తున్నారు మీరు దేవుడిని? దేనితో మహిమపరచాలి? మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఏమంటే దేవుడిని మహిమపరుస్తున్నాయా దేహాలు? తెల్లవారు లేస్తే అందరూ అక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి. అక్కడికి వెళ్ళిపోతాం. ఓపెన్గా మాట్లాడుకుందాం. తెల్లవారు ఏమండి ఈరోజు ప్రార్థన ఉంది కనుక ఇక్కడ కూర్చున్నారండి. మీరు ప్రార్థన లేదనుకోండి, మీరు అంతా ఎక్కడ ఉంటారు? బాగా ఆలోచించుకోండి. కార్తీక దీపం, మొగల్ రేకులు, పటాసులు, జబర్దస్తులు ఇవేగా ఇంట్లో. ఏమండి వీటి వల్ల దేవుడికి ఏమైనా మహిమ వస్తుందా? ఆ కన్ను దేవుడు వాక్యం చదువుతావని ఇచ్చాడు, ఆ చెవులు దేవుడు వాక్యం వింటావని ఇచ్చాడు, ఈ చేతులు దేవుడి కోసం పనిచేస్తాయని ఇచ్చాడు. ఏమండి అవయవాలన్నీ లోకం కోసం, సుఖాల కోసం, నవ్వుల కోసం, ఏమంటే సుఖ సంతోషాల కోసం కరిగిపోతున్నాయే తప్ప కన్న తండ్రి ఏమంటే ఆ దేహంతో మహిమపరుస్తారన్న దేహాలను మీకు తల్లి గర్భంలో కడితే ఎవరు ఆ దేహాలను దేవుడికి ఇస్తున్నారు? ఎవరు పాట పాడుతున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు వాక్యం చదువుతున్నారు? ఎవరు పక్క కాలనీకో పక్క గ్రామానికి వెళ్ళిపోయి తండ్రి గురించి, దేవుడి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మీ దేహాలతో కాళ్ళు కుదురుతున్నాయి దేవుడి కోసం. నా మహిమ నిమిత్తం పుట్టించాను. ఎందుకు పుట్టించానో మర్చిపోయాడు. నేను పుట్టించానన్న సంగతి మర్చిపోయాడు. భూమి మీద వాడికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. గతాన్ని జ్ఞాపకం చేస్తానంటున్నాడు దేవుడు. ఈ రాత్రి మీకు గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. భూమి మీద మన అందరికీ కూడా ఒక బర్త్డే ఉంటుందండి. ఉంటుందా? ఒక బర్త్డే చెప్పండి ఎవరిదైనా. ఒక జన్మదినం ఒకరిది. ఈరోజు పాపదాలు చూద్దామండి. డేట్ అంతా ఈరోజు 11 కదండి. 11 నెల ఏంటి? మార్చి నెల, 3వ నెల. సంవత్సరం ఇది 22 కనుక పాప ఎప్పుడు పుట్టింది? 21లో. జాగ్రత్తగా వినండి. పాప బర్త్డే మనిషి ఎప్పుడు గుర్తించాడు అంటే 2021 11వ తారీఖు మార్చి నెల ఈ పాప పుట్టింది. అంతేనా? పాప ఎప్పుడు తెలిసి ప్రపంచానికంటే ఆ రోజు నుంచి పరిచయం అయింది ప్రపంచానికి. తల్లి ముద్దాడింది, తండ్రి ముద్దాడాడు. ఏమంటే తాత మామ నాకు ఒక మనవరాలు పుట్టింది అని ఆనందపడ్డారు. కుటుంబం అంతా సంతోషాలలో ఉంది. ఆ బిడ్డ లోకానికి ఆ రోజు నుంచి పరిచయం అయింది. ఇప్పుడు ఆ బిడ్డ ఎదిగిన తర్వాత నీ గతం ఏంటమ్మా అంటే ఆవిడ ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది అంటే, ఇదిగో నేను 11వ తారీఖు 3వ నెల 2021లో నేను ఈ భూమి మీద జన్మించాను, అక్కడి నుంచి నా జీవితం ప్రారంభమైంది అని అక్కడి నుంచి ఆ బిడ్డ గతాన్ని చెబుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు మీతో అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఆ బిడ్డ జీవితం అనేది అక్కడే ప్రారంభమైందా? అంతకు ముందు ఏమైనా ఉందా?
బాగా ఆలోచించాలి ఈ రాత్రి. ఉందా? మీకు ఇది అర్థం అవ్వలేదుగా? ఇంకోటి అడుగుతున్నాను చూడండి. 11వ తారీఖున భూమి మీద ఆ బిడ్డ పడ్డది కదా, అప్పుడే ఉందా ఆ బిడ్డ? అంతకు ముందు ఏమైనా ఉందా? ఇది అర్థమైందా? 11వ తారీఖు ఆ బిడ్డ భూమి మీద పడక మునుపు ఉందా లేదా? లేదు అని వాళ్ళు చేయలేపండి. అందరు ఒక ఆవిడ లేపిందండి. భూమి మీద ఆ బిడ్డ పడక మునుపు లేదు, ఆ రోజే పడ్డది, ఆ రోజే ఉందా అని వాళ్ళు చేయలేపాలి. ఎవరు లేపలేదంటే అర్థం ఏంటి? భూమి మీద పడక మునిపే ఆ బిడ్డ ఉంది. ఎక్కడుంది? తల్లి గర్భంలో. ఎంతకాలం ఉంది? ఏది కౌంట్ మనుషుల దగ్గర? మరి అది పడ్డరోజు, భూమి మీద పడ్డరోజు డేట్ వేసి ఇక్కడి నుంచి కౌంట్ చేసి స్టార్ట్ చేస్తావు. అదెందుకు కౌంట్ చేయలేదు అక్కడ? ఎంతకాలం ఉంది? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 270 రోజులు. ఒక్కొక్క బిడ్డ అయితే 300 రోజులు, ఒక్కొక్క బిడ్డ అయితే 330 రోజులు. అంటే 9 నెలలు ఒక బిడ్డ, 10 నెలలు ఒక బిడ్డ, 10 నెలలు దాటేసిన ఒక్కొక్క బిడ్డ బయటికి రాదు. ఏంటండి? 300 రోజులు తల్లి గర్భంలో బిడ్డ నివసించింది, ఆడుకుంది, తన్నింది. తల్లి అప్పుడప్పుడు చూడండి, 9 నెలలు ఉన్నప్పుడు అంటది బిడ్డ తన్నేస్తున్నాడు. మీరు బాగా ఆలోచించాలి. నేను చెప్పే ప్రతిదీ దేవుడు భలే విషయాలు ఈరోజు మీకు బైబిల్లో నుంచి నేర్పిస్తాడు. మనిషికి గతం ఉంది, కానీ గతాన్ని మరిచాడు. భూమి మీద పడ్డప్పటి నుంచే నా జీవితం అనుకుంటున్నాడు. అందుకే ఈ జీవితాన్ని ఎలా జీవించాలో అర్థం కాని వాడిగా మారిపోయాడు. దేవుని పిల్లలారా, బిడ్డ తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రాక మునుపు తల్లి గర్భంలో ఉంది. ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాను, బాగా వినాలి. బైబిల్ బాగా వినాలి దేవుడి మాటలు. తల్లి గర్భంలో నిర్మించింది నేనే అన్నాడు. బోల్డ్ వాక్యాలు ఉంటాయి బైబిల్లో. యెషయా గ్రంథం 44:2 మీరు చూస్తే, నీ తల్లి గర్భమందు నిన్ను సృష్టించిన వాడను నేనే. తల్లి గర్భంలో చేసింది నేనే. అంటే మనం భూమి మీదకి రాక మునుపే మన విషయంలో మరొక ఆయన వచ్చాడు. అక్కడ ఎవరొచ్చారు? తల్లి తండ్రి మన జన్మకు సంబంధించిన ముఖ్య కారకులను మనం అనుకుంటున్నాం. కాదు, నీ తల్లి గర్భంలో నీకు అవయవాలు ఇచ్చింది నేనే. దేవుడు వచ్చాడు. మరి అక్కడి నుంచే మన జీవితం ప్రారంభమైందా? తల్లి గర్భంలో నుంచే. అంతకుముందు మనం ఏమైనా ఉన్నాం? బాగా ఆలోచించాలి. తల్లి గర్భంలోనికి మీరు రాకమునుపు ఎక్కడున్నారు అంటే, శాస్త్రం ఈ మధ్యకాలంలో చెప్పింది, తండ్రి నుంచి తల్లిలోకి వచ్చారు. ఒక శుక్రకణంగా వచ్చారు. ఇది ఈ మధ్య కాలంలో శాస్త్రం చెప్పిన మాట. 2000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పిన మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను. ఎవరికంటున్నారు అక్కడ? అంటున్నారు అబ్రహాము ఇస్సాకును కనెను. మీరు ఎప్పుడైనా మగవాళ్ళ కంటం చూశారు? మగవా దేవుడు అబ్రహాముని ఇస్సాకును కన్నాడంట, ఇస్సాకు యాకోబును కన్నాడంట, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కన్నాడంట. ఇదేంటిది? బైబిల్ ఎలా ఉంటాయి? చాలా మంది మతోన్మాదులకి ఈ మధ్యకాలంలో బైబిల్ తప్పు పడదామని పచ్చ కెమెరాలు వచ్చేసి పచ్చకాలు వేసుకుని చదువుతున్నారు బైబిల్. వాళ్ళందరికీ బైబిల్లో ఏం కనబడతాయంటే తప్పులు తప్పులు. ఇదేంటంటే మగవాళ్ళు కన్నట్టు రాశారు బైబిల్లో. వెర్రిబాగులోకి శాస్త్రం వచ్చింది కాబట్టి ఈ మధ్యకాలంలో అర్థమైంది కానంటే, జీవితాలను ఇచ్చిన దేవుడు, మనుషులను పుట్టిస్తున్న దేవుడు, శాస్త్రానికి బొడ్డోడక మునిపి 2000 సంవత్సరాల క్రితమే బిడ్డల్ని కంటున్నది ఎవరో తెలుసా? పురుషులే. పురుషుడు నుండి శుక్రకణంగా బయలుదేరిన మనిషి తల్లిలో ఉన్న అండాన్ని చేరి అక్కడ అండం ఫలదీకరణం చెంది పిండంగా మారి, ఆ పిండం 9 నెలలు బ్రహ్మాండమైన ఒక రూపంగా మారి మనిషి భూమి మీదకి వస్తాడు. అంటే భూమి మీదకి రాకమునుపు తల్లి గర్భంలో ఉంటున్నాడు, తల్లి గర్భంలో రాకమునుపు తండ్రిలో ఉంటున్నాడు. ఈ తండ్రి నుంచి వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే అపోస్తలుల కార్యాలు. మీరు చూడండి 17వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు
తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులలో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండు. ఇది జాగ్రత్తగా వినాలి. మరియు యావత్ భూమి బైబిల్ అనేసరికి భూమండలం మొత్తం గురించి మాట్లాడుతుంది. బైబిల్ అనేసరికి భూమి మీద ఉన్న మనుషులందరి గురించి మాట్లాడుతుంది. ఇది అర్థం కాక ఈ మధ్యకాలంలో కొంతమంది అనుకుంటున్నారు బైబిల్ విదేశీ పుస్తకం అండి, బైబిల్ మత పుస్తకం అండి, బైబిల్ అమెరికా వాళ్ళ పుస్తకం అండి. కాదండి, యావత్ భూమి గురించి మాట్లాడే సృష్టికర్త రాయించిన పుస్తకం బైబిల్. అందుకే అక్కడ ఏమని రాయిస్తున్నాడు? మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండటకు. అమెరికాలో కాపురం ఉన్నావా? ఆఫ్రికాలో కాపురం ఉన్నావా? భారతదేశంలో కాపురం ఉన్నావా? పాకిస్తాన్లో కాపురం ఉన్నావా? ఈ దేశ విదేశాలలో కాపురం ఉన్న వాళ్ళంతా కూడా భూమి మీదకి ఎలా వచ్చారో చెప్తున్నాడు దేవుడు. ఎలా వచ్చారంట? మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు చెప్పాడు. చూడండి, ఇది గతం. ఇది మనిషి మరిచిపోయిన గతం. ఈరోజు భారతదేశంలో ఇదిగో చక్కగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు ప్రాంతంలో ఈ కోసిగి ప్రాంతంలో మీరు ఉన్నారు. ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చారు ఈ ప్రాంతానికి అంటే మన మూల పురుషుడు భూమి మీద ఒక ఆయన ఉన్నాడు. ఒకరి నుండి దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా ఈ దేశ విదేశాలలో విస్తరింపజేశాడు. ఇది మన గతం. జాగ్రత్తగా వినాలి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు అంటే ఈ భూమి మీద దేవుడు కనాలనుకున్న పిల్లలందరినీ కూడా ఒకరిలో పుట్టాడు. ఆ ఒక్కడు ఎవరు అంటే భూమి మీద ఆదాము. ఆదాములో నుంచి తర్వాత హవ్వ వచ్చింది. వాళ్ళిద్దరిలో నుంచి కయ్యను వచ్చాడు, హేబెల్ వచ్చాడు, షేత్ వచ్చాడు, ఎనోష్ వచ్చాడు. అలా భూమి మీద నరులందరూ కూడా విస్తరించటం ప్రారంభించారు. అలా ఒక్కడి నుండి వచ్చిన వాళ్ళే భూమి మీద ఉన్న మనుషులంతా. ఒకే తండ్రి పిల్లలు, ఒకే దేవుణ్ణి కలిగిన ఒకే కుటుంబం నుండి వచ్చిన పిల్లలు భూమి మీద ఉన్న మనుషులంతా కులాలుగా విడిపోయారు, మతాలుగా విడిపోయారు, ప్రాంతాలుగా విడిపోయారు, దేశాలుగా విడిపోయారు. ఒక తండ్రి పిల్లలు వేరైపోయి ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు నరుక్కుంటున్నారు, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఒకే తండ్రి పిల్లలైన మానవ జాతి, దైవపుత్రులైన మానవ జాతి ఏ జాతిలోనూ లేని నాశనాన్ని తెచ్చుకున్నారంటే, ఏ జాతిలోనూ కూడా స్వజాతి నాశనాన్ని కోరుకో. కుక్కని చంపదు, ఒక పులిని చంపదు, ఒక సింహం మరొక సింహాన్ని చంపదు. ఏ జాతిలో లేని స్వజాతి నాశనం అండి మానవుల్లోనికి వచ్చింది. కారణం మనందరికీ తండ్రి ఒకడేనని, మనమంతా అన్నదమ్ములమని, అక్క చెల్లెలమని ఈ సంగతి మరిచింది మానవ జాతి. ఒకరి నుండి వచ్చిన మానవులండి, ఒకే తండ్రి వల్ల కలిగించబడి భూమి మీద ఉన్న ఒకే ఒక మానవుడు ఆదాము నుండి వచ్చిన మానవ జాతి గతాన్ని మరిచిపోయారు. ఇంకా వెనక్కి తీసుకెళ్తాను. ఆ బిడ్డ భూమి మీదకి రాకమనుపు తల్లి గర్భంలో ఉంది, తల్లి గర్భంలో రాకమనుపు తండ్రిలో ఉంటుంది, తండ్రిలోనికి రాకమనుపు తాతలో ఉంటుంది. అలా మీరు మీ వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతే అందరూ ఒక చోట కలుస్తారు. ఆ జంక్షన్ మానవ జాతికి అంతటికి ఎవరు అంటే ఆదాము. ఆదాము నుండి వచ్చిన వాళ్ళు భూమి మీద ఉన్న మానవులంతా. అలా విస్తరించిపోయిన మానవ జాతి ఈ విస్తరణకు కారకుడైన దేవుణ్ణి పక్కన పెట్టింది. ఈ మానవుని ఇలా విస్తరించడానికి కారణం దేవుడైతే, ఈ మానవుని ఇలా విస్తరించాలి అని కోరుకున్నది దేవుడైతే, ఇలా విస్తరింపచేసిన దేవుడు ఈ జన్మలను ఎందుకు ఇచ్చాడో మర్చిపోయాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు జాగ్రత్తగా చదవండి. అసలు మన జన్మ వెనక దేవుడు ఎప్పటి నుంచి కలలు కంటున్నాడో మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఏమండి, ఇది పెద్ద సెంటెన్స్ అండి. పౌలు గారు మన జన్మెందుకో చెబుతూ అక్కడ ఒక్కొక్కటి కామాలు ఉంటాయి చూడండి. అక్కడ మీ జన్మ భూమి మీద ఎందుకు జరిగిందో వివరంగా చెప్తున్నాడు. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుంటాడని చెప్తాడు. కిందకి వెళ్ళేసరికి స్టార్టింగ్లో ఏమంటున్నాడంటే మనలను తన కోసము నిర్ణయించుకున్నాడు.
మనము తన ఎదుట పరిశుద్ధులంగా ఉండాలని కోరుకున్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందని చెప్తున్నాడు. అక్కడ కిందకి వెళ్ళేసరికి ఎప్పుడు జరిగిందని చెప్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే. బాగా ఆలోచించాలి ఈ ఒక్క మాట చివరిలోది. మనమంతా కావాలని కోరుకున్నాడు దేవుడు, మనమంతా రావాలని కోరుకున్నాడు ఈ భూమి మీదకి. ఎప్పుడు కోరుకున్నాడంట, ఎప్పుడు కావాలని కోరుకున్నాడంట పిల్లలుగా మనల్ని? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పరుచుకున్న మనిషి ఈ జగత్తులోనికి 19వ శతాబ్దంలో, 17వ శతాబ్దంలో, 1980లో, 1970లో, 1960లో భూమి మీదకి వచ్చిన వాళ్ళు మీరంతా. ఎప్పుడు కావాలని కోరుకున్నాడు మిమ్మల్ని నన్ను అంటే, జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ సృష్టిని దేవుడు కలిగించక మునుపే మనం కావాలని కోరుకొని మన కొరకు ఈ సృష్టిని చేసి ఆ సృష్టిలో మొట్టమొదటి మానవుడైన ఆదామును పెట్టి ఆదాములో పట్టుకెళ్ళి మనల్ని అందరిని పెట్టాడు. ఇందా మీరు చదువుకున్న అపోస్తుల కార్యాలు అదే. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇది మన గతం అండి. ఇదంతా ఇంతసేపు ఆవేశపడి మీకు చెప్పింది ఏంటో తెలుసా? ఇదంతా కూడా ఎవరి గతం? మన గతం. మనం ఆదాము నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళమే. మనం ఆదాములో నుండి దేవుడి వలన పెట్టబడిన వాళ్ళమే. ఆదాములో నుండి ఈ భూమి మీదకి వచ్చి తండ్రుల గర్భాలను దాటుకుంటూ తండ్రుల ఎవడు మీ ముత్తాతలోంచి మీ తాతయ్యలోకి వచ్చారు, మీ తాతయ్యలోంచి మీ నాన్నలోకి వచ్చారు, మీ నాన్నలో నుంచి మీ తల్లిగారిలోకి వచ్చారు, తల్లిగారిలో నుంచి దేవుడి వలన ఈ శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చారు. ఇది మన గతం. మనిషికి ఎంత గతం ఉంది, మనిషికి ఎంత చరిత్ర ఉంది. ఎప్పటిది కాదు ఈ చరిత్ర. ఎప్పుడు కావాలనుకున్నాడంటే మనం కావాలి అని. జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్ అనగారండి ప్రకృతి అండి. శాస్త్రాన్ని అడిగితే శాస్త్రం ఈ మధ్యకాలంలో ఏం చెప్పింది అంటే, ఈ జగత్తు పుట్టి ఎంతకాలం అయిందని అడిగితే, ఈ జగత్తు పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్తుంది ఈ సృష్టి పుట్టి. అంటే దేవుడు కొద్దిసేపు వీళ్ళ లెక్క కరెక్ట్ అనుకుంటే, దేవుడు మనల్ని ఇప్పుడు కావాలని కోరుకున్నాడు ఈ మాట ప్రకారం. ఈ 1500 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే మనం రావాలి అని, మనం కావాలి అని కోరుకుంటున్నాడు. ఈరోజు వచ్చిన చిన్ని బిడ్డ సంవత్సరం అని చూశారు. ఈ సంవత్సరంలో ఇదిగో ఈ తల్లిదండ్రుల గర్భం నుంచి భూమి మీదకి రావాలని కోరుకున్నాడు. ఆడు కోరుకున్న టైంలోనే బిడ్డలు భూమి మీదకి వస్తారు. అందుకే చాలా మంది తల్లిదండ్రులకి వివాహం అవుతుంది కానీ బిడ్డలు పుట్టరు. కారణం ఏంటంటే, దేవుడు ఇవ్వాలనుకున్న టైంలోనే వాళ్ళ గర్భాల నుండి భూమి మీదకి దేవుడే పంపిస్తాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. గలతీ పత్రిక 4వ అధ్యాయం భూమి మీదకి ఎవరు రావాలి అన్న కాలం ఉంది. అబ్రహాం పుట్టాల్సిన కాలంలో అబ్రహాం పుట్టాలి మనకు విశ్వాసులు తండ్రిగా ఉండడానికి. దావీదు పుట్టాల్సిన కాలంలో దావీదు పుట్టాలి దేవుడి కోసం యుద్ధాలు చేయడానికి. యేసుప్రభు పుట్టాల్సిన కాలంలో యేసుప్రభు పుట్టాలి మన కొరకు ప్రాణం పెట్టడానికి. ఆయన పుట్టిన కాలంలోనే ఆయన చెప్పిన మాటలు ప్రపంచానికి తీసుకెళ్ళడానికి అపోస్తులు పుట్టాలి. ఇదంతా దేవుడి ప్రణాళిక. జన్మల వెనక ఏ కాలంలో, ఏ తరంలో, ఏ రూపంతో ఎవరు పుట్టాలో దేవుడే కోరుకుని, ఏ దేశంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో పుట్టాలో దేవుడే పుట్టిస్తున్నాడు మనుషుల్ని. యేసుప్రభు పుట్టిన కాలంలో యేసుప్రభు తిరుగుతున్న ప్రాంతాలలో అపోస్తులు పుట్టాలి. కారణం ఏంటంటే, యేసుప్రభు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు ప్రపంచానికి తీసుకువెళ్ళాలి. ఈరోజు సత్యవాక్యం అండి జయశాలి గారి ద్వారా మా అందరికి అందిందండి. మీ జన్మలు దేవుడు అని, మీరు దేవుడి కొరకు పుట్టారు అని, మీరు దేవుడి కొరకు బ్రతకాలి అని ఈ సత్యాన్ని మా అందరికీ నేర్పించింది మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు అంటే. ఆయన పుట్టిన తరంలో మేము పుట్టాం కనుక ఈ సత్యం మాకు అందింది. అందిన ఈ సత్యాన్ని అనేక మందికి మేము తీసుకువెళ్తున్నాం. అలా ఏ తరంలో ఎవరు పుట్టాలో దేవుడు నిర్ణయించి పని నిమిత్తం భూమి మీదకి మనుషులను పంపిస్తున్నాడు. ఇది మనిషి మరిచిపోయిన గతం. దేవుని మహిమపరచడానికి పుట్టిన మనిషి, ఇదిగో ఇలా చక్కగా దేవుడి గురించి మాట్లాడడానికి పుట్టిన మనిషి తాను ఎందుకు పుట్టాడో తాను మర్చిపోయాడు. తన గతాన్ని మర్చిపోయాడు. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడు మనిషి? కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం మీరు చూడండి, ఎంత బాగుంటుందండి మాట. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టినప్పటి నుంచే నువ్వు ఉన్నావు తండ్రి. ఇవేవి పుట్టినప్పుడు ఏం మేము కావాలని కోరుకున్నావు తండ్రి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే.
నీవే. నీలో నుండి బయలుదేరి ఆదాములోకి వచ్చావు. ఆదాములో నుండి బయలుదేరి తాతలు గర్భాలు తట్టుకుంటూ మా ముత్తాతలోకి వచ్చాం, మా తాతలోకి వచ్చాం, మా నాన్నలోకి వచ్చాం, మా తల్లిలోకి వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చాను. ఇంత ప్రయాణం నా కొరకు జరిగించారు తండ్రి. ఇంత ప్రయాణంలో నేను ఎక్కడ తప్పిపోకుండా కరెక్ట్గా ఇదిగో ఈ ప్రాంతంలో నన్ను తల్లి గర్భం నుండి భూమి మీదకి నడిపించారు తండ్రి. ఏం చేయాలి నేను ఈ జన్మతో అని మనిషి దేవుడిని అడుగుతాడా? ఇంత ప్రయాణం జన్మకు వెనకాల జరిగిందని మనిషికి తెలుసా? నాయనా, క్షేమంగా వెళ్ళి మళ్ళీ లాభంగా తిరిగి, స్కూల్కి వెళ్ళిపోయిన బిడ్డ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేయాలి, ఉద్యోగానికి వెళ్ళిన బిడ్డ తిరిగి ఇంటికి వచ్చేయాలి, భర్త పనికిరాని భర్త తిరిగి ఇంటికి వచ్చేయాలి, తిరిగి వచ్చేయాలి. సూర్యుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అక్కడ మరలా తిరిగి వెళ్ళిపోవడానికి త్వరపడుతున్నాడు. నదులు చూడండి పారుతున్నాయి, సముద్రంలో పడిపోతాయి. కానీ సముద్రాలు ఎప్పటికీ నిండవు. కారణం ఏంటి? ఆ సముద్రంలో ఉన్న నీరే వర్షంగా మారింది, వర్షంగా మారి ఇంటి ముందు పడిందే మరలా నదిగా మారి వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఇలా చక్రంలో తిరుగుతున్నాయి ఇవన్నీ. మీరు కింద చదవండి, ఇప్పుడు చెప్తాడు నదుల గురించి, సముద్రం గురించి. అంటే ఎక్కడ పుట్టింది మరలా అక్కడికి చేరిపోతుంది. గాలి దక్షిణానికి వెళ్తుంది, మళ్ళా ఏ దిక్కు నుంచి అది వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. నదులు పుడుతున్నాయి, సముద్రాలు కలిసిపోతున్నాయి, మళ్ళీ వర్షంగా మారుతున్నాయి, మళ్ళా మన ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి, మళ్ళా మన ఇంటి ముందు వచ్చి నదులోకి వెళ్ళిపోతున్నాయి, నదులో నుంచి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇలా రీసైకిల్ తిరుగుతుంది ఇదంతా. మరి నువ్వేంటి నీ జన్మ మర్చిపోయావు? నువ్వేంటి మీ నాన్నని మర్చిపోయావు? నువ్వేంటి మీ దేవుడిని మర్చిపోయావు? నిన్ను పుట్టించిన దాంట్లో పరలోకంలో ఉన్నాడని, ఈ భూమి మీద నీ యాత్ర ముగించుకొని మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలని మర్చిపోయావేంటి మనిషి? కారణం గతం మరిచాడు. గతం మరిచిన వెంటనే గురేమైంది, తప్పింది. నేను పరలోకంలో నా తండ్రికి పుట్టాను, అక్కడి నుంచి లోకానికి వచ్చానన్న గతాన్ని మర్చిపోయావు. అక్కడికి వెళ్ళాలన్న గురి కూడా తప్పిపోయింది. ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ కూర్చుకోవాలి, ఇక్కడ ఏదో చేయాలి, ఇక్కడ ఏదో అయిపోవాలి, ఉండని లోకం కోసం ఆశలు పెంచుకుంటున్నాడండి మనిషి. మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతున్నాను. నేను ఈ కోసిక ప్రాంతం చేయలేపితే మరలా ఒక 20-30 సంవత్సరాల తర్వాత వస్తాను నేను ఇక్కడికి. మళ్ళా చేయలేపిన వాళ్ళు ఉంటారా? పోను 100 సంవత్సరాల తర్వాత వచ్చాను అనుకోండి, నేనుంటే ఉంటారా చేయలేపిన వాళ్ళు? ఉండని లోకం మీద ఎందుకు మమకారం? పుట్టించిన తండ్రి కొరకు బ్రతకరెందుకు? చక్కటి కుటుంబాలను కట్టాడండి. ఎవడి ప్రార్థనలో కూర్చున్న మీరంతా, మనమంతా ఎంత అదృష్టవంతులు అండి. కరోనా ఫస్ట్ వేవ్ లేపిందండి, వేలల్లో. సెకండ్ వేవ్ లేపింది, కోట్లల్లో ప్రజలు చచ్చిపోయారు కరోనా బారిన పడి. దైవ ఉగ్రతకు ఎవరు లేచిపోయారు భూమి మీద మనుషులు. కానీ మీరు నేను క్షేమంగా ఉన్నాంగా, మన కుటుంబంతో మన పిల్లలతో హాయిగా ఉన్నాంగా. మరి ఇలా కాపాడుతున్న దేవుడు, మిమ్మల్ని పుట్టించిన మీ తండ్రి, బైబిల్లో ఇన్ని వాస్తవాలు మీ కొరకు రాయిస్తే, మీ జన్మల గురించి రాయిస్తే, ఎందుకంటే మనిషి మారటం లేదు? ఎందుకంటే దేవుడి కొరకు బ్రతకడు? ఎందుకంటే దేవుడి సన్నిధికి రాడు? ఎందుకంటే దేవుడు పని చేయడు? ఎప్పుడు లోకం లోకం లోకం. ఉండని లోకం కొరకు ఎందుకు అంత మమకారం? నా గురి దేవుడే, నా గురి దేవుడే. కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం ముగిస్తాను ఇక చివరి మాటలో. ఫిలిప్పీ పత్రిక చూద్దామండి, నేను చూపిస్తాను అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. పద్నాలుగు వచ్చిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెడతన్నాను. ఇదిగో క్రీస్తు యేసునందు కలగబో బహుమానము. ఏంట బహుమానం? నిత్య జీవం, పరలోకం. అది గురిగా పెట్టుకొని పరిగెడుతున్నాను. మరి ఈరోజు మనిషి గురి, మీ గురి, నా గురి పరలోకమా? దేవుడు ఇవ్వబోయే నిత్య జీవమా? దేవుడు ఇవ్వబోయే మహాలోకమా? ఆ లోకం కొరకు గురి పెడితే మీరంతా దేవుడు పని చేస్తారండి. ఆ లోకం కొరకు గురి పెడితే మీరు దేవుడిని నమ్ముతారండి. ఆ లోకం కొరకు మీరు గురి పెడితే చక్కగా బైబిల్ క్లాసులకు వచ్చి బైబిల్ నేర్చుకుంటారండి. ఆ లోకం పైన గురుందా? కొరింథీ పత్రిక 9వ అధ్యాయం కూడా చూడండి.
23వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 23వ చూడండి. మరియు నేను సువార్తలో వారితో పాలివాడగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. దేం చేస్తున్నాడంటే సమస్తము దేని కొరకంట? సువార్త. ఆత్మలను రక్షించాలి, దేవుడి గురించి చెప్పాలి, ఈ జీవితాలు ఎంత గొప్పవో చెప్పాలి, ఈ జీవితాల వెనక దేవుడు ఉన్నాడని చెప్పాలి, ఈ జీవితాల వెనక ఉన్న దేవుడి వద్దకే ఈ ఆత్మలన్నిటిని నడిపించడానికి సువార్త కొరకే నేను సమస్తమును చేయుచున్నాను. నా ఆస్తిని ఇచ్చేశాను, వివాహం వద్దనుకున్నాను, నాకున్నదంతా పెంటగా నష్టంగా ఎన్నుకున్నాను. ఇదంతా జరిగిస్తున్నది దేనికి అంటే సువార్త పని కొరకు. ఎందుకు సువార్త పని ఇంత గొప్పగా జరిగిస్తున్నాను అంటే నాకు గురి ఉంది. ఆ గురి వద్దకు నేను వెళ్ళాలి అంటే ఈ పని చేస్తేనే దేవుడు ఆ జీతం ఇస్తాడు. చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు ఆ పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము కొరకు పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు నిమిత్తము ఉన్నాము. మనందరికి అక్షయ కిరీటం, నాశనం లేని కిరీటం, జీవం, నిత్య జీవం, పరలోకం, దేవుడున్న లోకం, మహాశక్తి ఉన్న లోకం. ఆ లోకం కొరకు పరిగెడతాను. దానినే నేను గురి పెట్టానంటాడు కింద 26వ. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను గాని గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును అలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా గురి కొరకు ఈ శరీరాన్ని దేవుడి పనిలో నలగగొట్టేస్తున్నాను. గురి పరలోకం, గురి నిత్యజీవం. దేవుని పిల్లారా, ఒక అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడండి పాలు తేళ్లు ప్రవహించి దేశాన్ని ఇస్తే వాళ్ళు ఎలా బ్రతికారో తెలుసా? గుడారాలు వేసుకుని గుడారాల్లో బ్రతికారు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకం మాకు కాదు, మేము యాత్రికులమి, పరదేశులమి, మా ఆస్తి పరలోకం, మా నాన్న మా దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ఉండి పాలు తేనె ప్రవహించే దేశం మాకెందుకు? అబ్రహాంకు దేశాన్ని ఇస్తే గుడారాల్లో బతికాడు. మనకు 10 ఎకరాలు ఇచ్చాడు అనుకోండి, దేవుడు గుడికి వస్తామా? దేవుడు పని చేస్తామా? సేవకుడిని పట్టించుకుంటామా? సంఘానికి వస్తామా? సహోదరు, అయ్యో 10 ఎకరాల పొలం అండి, ఖాళీ లేదు, పంట మీద పంట. అదే 100 ఎకరాలు ఇస్తే అసలు కనబడతాడా? అసలు ఈ ఊర్లో ఉంటా 100 ఎకరాలు ఉంటే ఏ హైదరాబాద్కో బాగున్న నగరానికో షిఫ్ట్ అయిపోయి మేడలు కట్టి మిద్దెలు కట్టి నేను ధనవంతుడిని అయిపోయినా తొలతూగుతాడు మనిషి. కానీ అబ్రహాముకి ఒక దేశాన్ని ఇచ్చాడు దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ దేశాన్ని దేవుడు ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ అండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశాన్ని జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. మనమంతా ఏ దేశం నుండి వచ్చాం? పరలోకం. జ్ఞాపకం ఉందా మనిషికి? జ్ఞాపకం ఉందా? పరలోకం ఎవరికైతే జ్ఞాపకం ఉంటుందో, పరలోకంలో ఉన్న దేవుడు ఎవరికైతే జ్ఞాపకం ఉంటాడో వాడికి గతం జ్ఞాపకం ఉంది. కరెక్ట్గా భవిష్యత్తు కూడా బాగుంటుంది, భూమి మీద జీవితం కూడా బాగుంటుంది. ఆ గతం ఎప్పుడైతే మర్చిపోయామో ఏమిటి భూమి మీద జీవితం దెబ్బతింటుంది, రాబోయే భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. మరణం తర్వాత మనిషికి జీవితం ఉందండి. మన కళ్ళ ముందు చచ్చిపోయిన చాలా బ్రతుకుతున్నాయి. విత్తనం పడింది, బతికింది. మనం కూడా చనిపోయిన తర్వాత బ్రతుకుతాం. మన ఆత్మకు మరో జీవితం ఉంది, మరొక లోకం ఉంది, అది మన పరలోకం అండి. నరులారా తిరిగి రండి. అక్కడికి వెళ్ళిపోవలసిన వాడండి మనిషి. అక్కడి నుండి వచ్చాడన్న గతాన్ని మరిచాడు గనక భూమి మీద గురి తప్పింది. నేను ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు. భూమి మీద ఏమంటే పుట్టింది మొదలుకోండి చనిపోయేంత వరకు మనిషి ఈ లోకంలో ఏదో చేయాలనుకుంటున్నాడే తప్ప ఈ లోకానికి పంపించిన సర్వేశ్వరుడు దేవునికి ఏం చేయాలని ఆలోచించేవారు ఒక్కరూ లేరండి. పౌలు గారు చెప్తున్నారు, అదే నా ఆస్తిని అంతా విడిచిపెట్టేశాను, నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నాను. కారణం ఏంటంటే నా గురి పరలోకం, నా గురి నిత్యజీవం. మన గురులేంటి? మన లక్ష్యాలు ఏంటి చెప్పండి? భూమి మీద మనుషులు లక్ష్యాలు ఏం పెట్టుకుంటున్నారు? నేను పెద్ద అయిన తర్వాత నా కొడుకు డాక్టర్ అయిపోవాలి. తల్లిదండ్రులు ఆడికి ఇంకా ఊహ రాదు, ఆడి మీద కలలుగానేస్తూ ఉంటారు వీళ్ళు.
ఇతర జీవితంలో నెరవేరనివన్నీ పిల్లోడి మీద నెరవేర్చుకోవాలనుకుంటాడు. రాజకీయ నాయకుడిని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలి, డాక్టర్ని చేయాలి. కాదండి, దైవజనుని చేయాలి. మీ పిల్లలంతా దేవుడి కొరకు పుట్టారు. మీరు మీ పిల్లలంతా దేవుడి కొరకు బ్రతకవలసిన వారండి. గతం మరిచాడు, గురేమైంది, తప్పింది. దైవపుత్రుడైన మనిషి, దేవుని కుమారుడైన మనిషి ఈరోజు చేస్తున్న పాపాలు, నేరాలు, ఘోరాలు చూసి తలడిల్లిపోతున్నాడండి కన్న తండ్రి. వద్దండి, ఇంత సత్యాన్ని దేవుడు బైబిల్లో రాయించిన తర్వాత, జన్మను గురించిన సంగతులు ఇంత వివరంగా దేవుడు బైబిల్లో చెప్పిన తర్వాత మనిషి గురి తప్పాడు. గురి తప్పటం వల్ల మనిషి జీవితం అనేది నాశనం అయిపోయిందండి. దేవుడికి కాకుండా పోయింది. దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనిషి దేవుడి దగ్గరికి చేరక ఈ నరకానికి జారిపోతున్నాడు. దేవుడి కొరకు బ్రతకక, దేవుడి కొరకు చెయ్యక, దేవుడి సేవలో ఉండక, దేవుడి వాక్యం నేర్చుకోక, కుటుంబాన్ని చక్కగా దేవుడిలో నిలబెట్టుకోలేక మనిషి తన జీవితాన్ని తనను నాశనం చేసుకుని పాతాళానికి జారిపోతున్నాడు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి వాస్తవాలని దేవుడు మనకు వినిపించాడు. మన జన్మ గొప్పదని బైబిల్లో దేవుడు రాయించాడు. జగత్తు పునాది వేయబడక మునుపు మీరు రావాలి అని దేవుడు యుగాలు 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 ఎదురు చూసాడండి మీరు రాక కోసం. మీరు వచ్చి భూమి మీద ఉండేది 60-70 సంవత్సరాలండి. ఏమని చెప్పండి? ఈ లోకంలో సుఖం సంపాదిస్తాం అంటున్నారు. ఎప్పుడు సంపాదన ప్రారంభమవుతుంది? 30 సంవత్సరాల సంపాదన స్టార్ట్ అయితే మీరు బ్రతికేది ఎంత భూమి మీద అంటే 60-70 అంటే సగం సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు సంపాదించడం ప్రారంభించారు. ఇంకా దాన్ని ఎప్పుడు అనుభవిస్తారు? ఈ లోపే శరీరం ఏమండి 40 దాటేసరికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, రోగాలు వస్తాయి. ఏమండి శరీరం కదలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. సంపాదించిందంత ఏం చేస్తారు? ఎందుకు ఈ జీవితాన్ని ఇలాగా ఈ లోకం కోసం నాశనం చేసుకుంటున్నారు? దేవుడి కోసం బ్రతకండి. దేవుడి కోసం ఇలాంటి కార్యక్రమాలు పెట్టండి. సత్యాన్ని ఎరగిన అనేక మందికి దేవుడి మాటలను చెప్పండి. ఇది దేవుడు చేయవలసిన దేవుడి కుమారులుగా దేవుడు మనతో చేయమన్న పని. మనల్ని పుట్టించింది ఇందుకే. ఈ పని మనం ఎప్పుడు చేస్తాం అన్నప్పుడు, మన గతం జ్ఞాపకం ఉన్నప్పుడు, పౌలు గారి జ్ఞాపకం వచ్చింది, అపోస్తలుల జ్ఞాపకం వచ్చింది. యేసు ప్రభువు అన్న మాటలండి మీకు తెలియదు కాదు. బైబిల్ మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను చదువుతున్నప్పుడు, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి బయలుదేరి నేను ఈ లోకానికి వచ్చాను. అంటే ఆయన ఏ లోకం నుండి వచ్చాడో ఆయనకి జ్ఞాపకాలలో ఉంది. కనుక ఈ లోకం కోసం బ్రతకలేదు. ఆయన చక్కగా కన్నతండ్రి కొరకే బ్రతికేశాడు, కన్నతండ్రి కొరకే ప్రాణం పెట్టేశాడు. తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? కన్నతండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇదిగో నేను బ్రతికినట్టుగా బ్రతకండి మీరు పరలోకంలో ఉన్న కన్నతండ్రి కోసం. నేను వెళ్ళిన లోకానికి మీరు కూడా వస్తారు. మార్గం అండి, దారి. నేను పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని నేను ఎరిగాను అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు. అది నాకు తెలుసు అన్నాడు. మనం మర్చిపోయామండి, అందుకే ఈ లోకంలో పడిపోయాం. మనం మర్చిపోయామండి, అందుకే సంపాదనలో పడిపోయాం. మనం మర్చిపోయామండి, అందుకే మనుషుల పిచ్చిలో పడిపోయాం కన్న తండ్రిని విడిచి. వద్దండి, మంచి మాటలు ఈ రాత్రి దేవుడు మీకు వినిపించాడు. జాగ్రత్తగా ఆలోచించండి. చెప్పే ప్రతి మాట బైబిల్లో నుంచి మీకు చూపించాను కనుక, మీ కన్న తండ్రి మాటలు కనుక మీరు మీ తండ్రి కోసం బ్రతకండి. అనేక మందిని బ్రతికేటట్టుగా ప్రోత్సహించండి. దేవుడిలో ఉండండి, సన్నిధిలో ఉండండి, సేవలో ఉండండి, వాక్యంలో ఉండండి, పరిచర్యలో ఉండండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి నన్ను చేర్చుకోమని మీ తండ్రి దగ్గరికి, మీ నాన్న దగ్గరికి మీరు వచ్చిన లోకానికి మీరు మరలా తిరిగి వెళ్ళిపోండి.